7 ప్రిన్సిపల్స్ ఫర్ సక్సెస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాలు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మన జీవితంలో ఒక విజయం సాధించాలంటే పరిశుద్ధ గ్రంథం నుండి ఈ యొక్క 7 విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరైతే నన్ను బలపరుస్తారో వాని యందే నేను సమస్తము చేయగలను అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయు ప్రతి కార్యములో, ప్రతి పనిలో ఆయన నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి పరిచేవాడుగా ఉన్నాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విజయానికి 7 సూత్రాలు దేవుని వాక్యం నుండి మొదటి సూత్రం, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను అనే వాక్యాన్ని నువ్వు మొదటగా జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఇంతవరకు చేసిన పనుల్లో, ఇంతవరకు నడిపించిన విధానంలో ప్రభువే నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. నువ్వు భయపడవద్దు, జడివద్దు. ఆయన నిత్యము నీ మీద కృప చూపించి నడిపించేవాడుగా ఉన్నాడు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుని యందు సంతోషించడం ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన శక్తిని, బలాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తద్వారా నీ కార్యము విజయం అవుతుంది. 2వ సూత్రము చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కమిట్ యువర్ వర్క్స్ టు ద లార్డ్ అండ్ యువర్ ప్లాన్స్ అండ్ యువర్ థాట్స్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్. నీ పనుల భారము, నీ ప్లాన్స్, నీ ఉద్దేశాలు, నీ తలంపులు అవి ఏవై ఉన్నాయో అవన్నీ కూడా దేవుని మీద ఉంచుము, ప్రభువు మీద ఉంచు. నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఏమై ఉన్నాయో, నీ ఉద్దేశాలు వివాహం గురించి, నీ తలంపులు నీ యొక్క జాబ్ గురించి, నీ ఆలోచన నీ కంపెనీ ఎలా నడిపించాలని, దీన్ని ఎలా సక్సెస్ఫుల్గా సాధించాలని, దీన్ని ఎలా ముందుకి విజయవంతంగా సాగించాలని నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు. నీ పనులు, నీ ప్లాన్స్, నీ థాట్స్ అవన్నీ కూడా దేవుని మీద మోపు. ప్రభువు వాటిని చేయగలుస్తాడు. ప్రభువు కార్యం జరిగిస్తాడు. చూడండి, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవును. ఎలాంటి పనులు పెట్టుకున్నావో ఆ పనులన్నీ ప్రభువు మీద ఉంచు, దేవుని మీద ఉంచు. ఆయన వాటన్నిటినీ సఫలపరుస్తాడు. నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఏమై ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాటిని మనుషుల మీద ఆధారపడడం కంటే, మనుషుల ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళడం కంటే నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీకు ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నీకు సహాయం దయచేస్తాడు. 3వ సూత్రము, దేవుని వాక్యం నుండి విజయానికి 3వ సూత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, లోకాసు వార్త 16వ అధ్యాయం 10-12 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. కనుక ఫెయిత్ఫుల్నెస్, నువ్వు చేసే పని, నువ్వు చేసే ఆ వ్యాపారము, ఆ బిజినెస్, ఆ వర్క్, ఆ పంట పొలము, మరి కంపెనీ, నువ్వేం చేస్తున్నావు అది నమ్మకంగా యథార్థంగా చేయి. నువ్వు ఆ కొంచెంలో నమ్మకంగా ఉండు. మనుషుల ఎదుటిగా నమ్మకంగా ఉండు, దేవుని ఎదుటిలో నమ్మకంగా ఉండు. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. 4వ సూత్రం, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసుకుంటే, 4వ సూత్రం చూడండి, దేవుడు వారి జీవితంలో ఎలాంటి కార్యం జరిగిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాల్లో 4వ సూత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలను చదువుతాను చూడండి. ఎవరైతే
వారికి ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉంటారు. కొంచెంలోను, మరి చిన్న పనిలోను, ఆ చిన్న వ్యాపారం ఏదైతే సరే దేవుడు వారిని ఆశీర్వదించి గొప్పగా చేస్తాడు. 7వ వచనం చూడండి, 4వ స్తోత్రం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని నమ్ముకునేవాడు ధన్యుడు. దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నవాడు మనుషుల ఎదుట కూడా నమ్మకంగానే ఉంటాడు. తను ఒంటరిగా ఉన్నా కూడా నమ్మకంగా ఉంటాడు. తన పనిలో, తన డ్యూటీ విషయంలో, తన వ్యాపారంలో, తన కుటుంబ విషయంలో, అన్ని విషయాలు, ఆర్థిక విషయాల్లో తను నమ్మకంగా ఉంటాడు. చూడండి, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు అంటే నమ్మకంగా ఉండేటువంటి వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. దేవునికి స్తోత్రం. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. అంటే ఎండ వచ్చినా వాన వచ్చినా ఎండాకాలంలో దానికి ఎటువంటి సమస్య ఉండదు, నీటి బెడద ఉండదు, నీరు లేవనేటువంటి ఆలోచన, బాధ దానికి ఉండదు. ఎందుకంటే చూడండి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యొరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, గమనిస్తున్నారా? దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాల్లో 4వ సూత్రం, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు దేవునిలో అంతకంతకు అభివృద్ధి పొందుతారు. ఒకవేళ ఇప్పుడు బ్రదర్ నువ్వు చెప్పొచ్చు, నేను నమ్మకంగా పనిచేస్తున్నాను, నమ్మకంగా నా కంపెనీలో పనిచేస్తున్నాను, నమ్మకంగా నాకు ఇచ్చిన వ్యాపారంలో నేను యథార్థంగా ఉంటున్నాను, ఇప్పుడు నష్ట పరిస్థితి అయిపోయింది, అప్పులైపోయింది, నాకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నీ కోసం చెబుతున్న మాట, నీకు విజయం ఎదురు చూస్తుంది. నీవు ఊహించలేని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నావు. ఎందుకంటే దేవుని వాక్యం నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నమ్మకంగా ఉన్నావు, దేవుని అనిపెట్టుకొని ఉన్నావు, దేవుని మీద ఆధారపడ్డావు, దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఈ చెట్టు వలె నీకు ఆకులు రాలడం కానీ ఎండిపోవడం కానీ ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు, కాపు మానదు. ఒకవేళ ఇప్పుడు నీ పరిస్థితి బాగా లేకపోవచ్చు, నీ పరిస్థితి, నీ వ్యాపారం నష్టంగా ఉండవచ్చు, అర్థం కాని పరిస్థితుల్లో ఉండవచ్చు. ప్రభు నీతో చెబుతున్నటువంటి మాట, నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్, రానున్న దినాల్లో నీవు చేస్తున్న వ్యాపారము, ఆ పంట పొలము లేదా కంపెనీ, మరి నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్, అవేదో నాకు తెలియదు, ప్రభు నిన్ను బ్లెస్ చేస్తాడు. నీకు రావాల్సిన ఆశీర్వాదములన్నీ వర్షం వలె, మంచు వలె ప్రభు నీ మీద కుమ్మరిస్తాడు. ప్రభు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాల్లో 5వ సూత్రం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. యూ షల్ రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్, ఫర్ ఇట్ ఈస్ హూ గివ్స్ పవర్ టు గెట్ వెల్త్. మీరు భాగ్యం సంపాదించుకోవడానికి మీ చేతులకు మీకు ఆ సామర్థ్యము కలుగు చేయవాడు ప్రభువే. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు భయపడవద్దు. ఆ ఎబిలిటీ, ఆ సామర్థ్యము, ఆ భాగ్యం సంపాదించుకోవడానికి ప్రభువే నీకు ఇస్తాడు అవన్నీ. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నటువంటి మాట, డిటోనమీ 8:18, యూ షాల్ రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్, ఫర్ ఇట్ ఈస్ హూ గివ్స్ యూ పవర్ టు గెట్ వెల్త్. ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి, నీకు రావాల్సినది సంపాదించుకోవడానికి నీకు సామర్థ్యము అనుగ్రహించేవాడు ప్రభువే. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సామర్థ్యం అనుగ్రహించేవాడు ప్రభువే. ఏ మనుషుడు కాదు, నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు. విజయానికి 7 సూత్రాలు దేవుని వాక్యం నుండి 5వ మాటగా ప్రభు నీతో మాట్లాడుతున్నావు. 5వ సూత్రం అది. 6వ సూత్రం, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనము, డిలైట్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం. దేవుని బట్టి నువ్వు సంతోషించు, ఆనందించు. ఒకవేళ నీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నువ్వు దాన్ని బట్టి నువ్వు
కాదు, కానీ దేవుని యందు సంతోషించు. దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు ఆ పనిలో లేదా ఆ కోర్టు కేసులో నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నష్టం వచ్చినా లాభం వచ్చినా దేవుని యందు సంతోషించు. యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ఆనందించు. ఆయన ప్రభువుకు తెలుసు, యేసయ్యకి తెలుసు నీ హృదయంలో ఏ కోరిక ఉందో, ఏ ఉద్దేశం ఉందో, ఏవి కావాలని ప్రభుని అడుగుతున్నావో, దేనికోసం నువ్వు ముందుకెళ్తున్నావో, దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావో ప్రభు అద్భుత రీతిగా కార్యం జరిగిస్తాడు. 6వ సూత్రం దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాల్లో 6వ సూత్రం, యెహోవాని బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాల్లో 7వ సూత్రం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ అండ్ హీ విల్ ఎగ్జాల్ట్ యూ. ఆయన ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఒక మంచి సమయంలో, తగిన సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని, నీకు ఇప్పుడున్న అననుకూల పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఎవరు నాకు సహాయం చేస్తారు, నా పరిస్థితి ఏమైపోతుంది అనుకుంటున్నావు? 7వ సూత్రంగా దేవుని వాక్యం నుండి విజయానికి సూత్రాలలో 7వ సూత్రం, నీకు నీవు దేవుని ఎదుట తగ్గించుకో, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 7 ప్రిన్సిపల్స్ ఫర్ సక్సెస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాలను మాటను 7 సూత్రాలు 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యేకించి ఇప్పుడు ఈ సమయంలో మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నీకు ఎలాంటి విజయం కావాలని నువ్వు కోరుకుంటున్నావో, దేవుని నుంచి ఎలాంటి సహాయం నువ్వు కావాలని కోరుకుంటున్నావో, నీ ఉన్న పరిస్థితుల్లో నుండి నువ్వు కళ్ళు మూసుకొని, ఒకవేళ నువ్వు ఎగ్జామ్స్కి సిద్ధపడుతుంటే నీ యొక్క హాల్ టికెట్ చేత పట్టుకో, లేదా ఇంటర్వ్యూకి సిద్ధపడుతుంటే నీకు సంబంధించిన ఆ పేపర్స్ నువ్వు చేత పట్టుకోనండి. నువ్వు ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పేపర్ పట్టుకోండి. బిజినెస్ చేస్తుంటే బిజినెస్ సంబంధించిన ఆ కాగితాలు పట్టుకోండి. దానికి సంబంధించిన ఏదైనా సరే నీ చేతులు దాన్ని పట్టుకోనండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువు మీకు సహాయం చేస్తాడు. అలాగే ప్రత్యేకించి ఎవరికి శరీరం మీద జబ్బు ఉందో, వ్యాధి ఉందో, మీరు మీ కుడి హస్తాన్ని ఆ స్థలంలో ఉంచండి. మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. సంతానం, గర్భఫలం కావాల్సిన వారు మీ కుడి హస్తాలు మీ గర్భాల మీద పెట్టండి. ప్రభు అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రభు నామం నీ ద్వారా మహిమపరచబడవలసి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కళ్ళు మూసుకోండి. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. అద్భుతములు ప్రభువు మన అందరం జీవితంలో జరిగించేవాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల మా నాయన, పరిశుద్ధ ఆత్మదేవుడా, త్రియేక దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. దేవుని వాక్యం నుండి విజయానికి 7 సూత్రాలు అన్న అంశం మీద నాయన 7 మాటలు 7 సూత్రాలు ఈ దినాన మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాం. వారికి విజయాన్ని యేసు నామములో అనుగ్రహిస్తున్నాం. ప్రభు, మీరిచ్చిన వాక్యముల భాగం నుండి శక్తి గల, జీవము గల, స్వస్థపరచు, బలపరచు, దీవించు, ఆశీర్వదించు. మీ యొక్క జీవపు గ్రంథం నుండి మీ జీవ వాక్కులు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. కళ్ళు మూసుకుని విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించిన నీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో నాయనా, విజయం కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాల్లో, కుటుంబాల్లో నష్టపోయి గలిబిలి అవుతున్న నీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారములను యేసు నామములో దీవిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారు చేస్తున్న వ్యాపారమును, బిజినెస్ను నూరంత ఆశీర్వాదం వారికి కలుగునుగాక. నీ ప్రియబిడ్డలు ఎవరైతేనైనా ప్రాజెక్ట్ వర్క్ మీద కష్టపడి పనిచేస్తున్నారో యేసు నామములో వారిని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. పంట పొలంలో కష్టపడి రాత్రింబగలు పనిచేస్తున్న నీ ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు మీరు మాత్రమే అనుగ్రహించువాడు నాయన.
నాయనా వారి భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగుజేవారు మీరే ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. వారిని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న ఈ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హాల్ టికెట్స్ చేతిలో పట్టుకొని ఎదురు చూస్తున్న ఈ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాం. వారి కష్టపడి చదివినది పేపర్ మీద పెట్టడానికి కావలసిన శక్తిని, జ్ఞానమును వారికి అనుగ్రహించండి ప్రభువా. మంచి ర్యాంకులను యేసు నామములో వారికి అనుగ్రహిస్తూ ఉన్నాం. ఈ ప్రియబిడ్డలు ఎవరైతే వివాహానికి ఎదురు చూస్తున్నారో నాయనా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు వారి జీవితంలోనికి జీవిత భాగస్వాములుగా తీసుకురమ్మని వేడుకుంటూ ఉన్నాం. అందం చూసి నాయనా లేదా డబ్బును చూసి మోసపోక ప్రభు నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలు వారిని నీ ప్రియబిడ్డల జీవితంలోనికి జీవిత భాగస్వాములుగా మీరు తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు. ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి చదువుకు తగినటువంటి జాబ్స్ యేసు నామములో నీ ప్రియబిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో వారిని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాం. అంతకంతకు వారిని అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. వారికి కలిగిన దాంట్లో నమ్మకం కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయనా, ఎవరి శరీరంలో జబ్బు వ్యాధి చేత బాధపడుతున్నారో నాయనా, అదిగో తండ్రి, శరీరంలో అస్వస్థతో బాధపడుతున్నారు, నిద్ర లేక బాధపడుతున్నారు, నీ ప్రియబిడ్డలను కనికరించని వారి కుడి హస్తాన్ని పెట్టి ఉన్న చోట ఉన్నటువంటి వ్యాధి, క్రిమి, ఆ గడ్డలు, కడితలు, ఆ క్యాన్సర్ గడ్డలు, కణితలు నజరేయడమని యేసు నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాం. ఆ గుండె సంబంధించిన వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులను, శరీరంలో బోన్స్కి సంబంధించిన వ్యాధులను ఇప్పుడే యేసు క్రీస్తు ప్రభులు శక్తి కలిగిన నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాం. ప్రభు, మీ అమూల్యమైన కలువరి శిలువ రక్తాన్ని నీ ప్రియబిడ్డల తల నుంచి అరికాల వరకు నరములు ఎముకలు ప్రవహింపచేయండి. ఇప్పుడే శీఘ్రమైన స్వస్థత యేసు నామములో కలుగునుగాక. మీ గాయముల ద్వారా ప్రభు యేసయ్య మాకు స్వస్థత కలుగుతున్నది. మీ బిడ్డలను తాకండి, ముట్టండి ప్రభువా. నాయన, వారికి ఉన్న రిపోర్టులను మార్చివేయగల దేవుడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలటువంటి శక్తిమంతుడు ప్రభువా. నీ బిడ్డలు కనికరించండి. ఇదిగో రాత్రి జాములో నిద్ర లేక దురాత్మ చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న నీ ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక. చేతబడి శక్తుల చేత, చిల్లంగ శక్తుల చేత, తాంత్రిక శక్తుల చేత బాధపడుతున్న నీ ప్రియబిడ్డలను యేసు నామములో ఇప్పుడే విడుదల గ్రహిస్తూ ఉన్నాం. నెమ్మది, సంతోషం, సమాధానం వారి గృహంలో కలుగునుగాక. దేవా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రియ తండ్రి, మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. సంతానం కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలు నిందల చేత, అవమానముల చేత ఎన్నో హాస్పిటల్ తిరిగి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ ప్రియబిడ్డలను ఆయన ఆ భార్యాభర్తలను యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాం. వారి గర్భాల మీద పనిచేస్తున్న దురాత్మ చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. చక్కటి గర్భఫలములు యేసు నామములో వారి కలుగునుగాక. గర్భద్వారములు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. ఆయన వారి బాధ, వేదన నేటితో యేసు నామములో తీర్చబడునుగాక. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఇదిగో ప్రభువా, కోరి కుటుంబాల్లో గలిబిలై భార్యాభర్తలు సమస్యలతో నాయన, ఇదిగో తండ్రి, కొట్లాట్లతో నాయన విడాకులకు సిద్ధమవుతున్న ఆ కుటుంబాలను ప్రభు మీరు మాత్రమే కట్టండి. నాయన మీరే అద్భుతం జరిగించండి ప్రభువా. వారి మధ్య ఉన్న అపోహలు, ఆ సమస్యలు, ఆ గొడవలన్నింటిలో నుంచి సమాధానం యేసు నామములో కలుగునుగాక. వారి మనస్సుల్లో, హృదయాల్లో నెమ్మది, సంతోషము కలుగు చేయమని మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఆయన అదిగో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ కుమారుని, ప్రతి నీ కుమార్తెను బట్టి స్తుతిస్తూ ఇప్పుడే వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి వ్యాపారంలో, వారి శరీరంలో మీరు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి దివ్యమైన నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన రక్షకుడు, విమోచకుడు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధం మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.